ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, క్రైస్తవ పోరాటము అనే పాఠంలో గత 2 వీడియోల్లో ఈ పాఠాన్ని విని ఉన్నాము. ఈ వీడియోలో 3వ భాగాన్ని మనము వింటాము. ఈ 3వ భాగంలో శరీరానికి ఆత్మకు ఏ విధమైనటువంటి పోరు జరుగుద్ది, శరీరంతో పోరాటానికి ఆత్మ సంబంధంగా ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, ఏ విధంగా శరీరాన్ని లోపరుచుకోవాలి, శరీరంతో ఏ విధమైనటువంటి పోరాటమో మనం కొనసాగించాలనేటువంటి విషయాలని ఈ 3వ భాగంలో మనము తెలుసుకుంటాము. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక పాఠంలో మొదటిగా మనము గమనించినట్లయితే శరీరానికి ఆత్మకు పోరాటము. పాఠంలో మొదటిగా శరీరానికి ఆత్మకు పోరాటము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలను మనం గమనించినట్లయితే, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి విరోధముగా అపేక్షించుతున్నవి గనుక మీరేమి చేయి నిశ్చయింతురో వాటిని చేయకుందురు అంటాడు. క్రైస్తవులు దేని చేత నడిపించబడాలో అనేటువంటి సంగతిని పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తులో ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు విశ్వాసులకు శక్తినిచ్చేది దేవుని ఆత్మే. కనుక మనము దేని చేత నడిపించబడుతున్నాము అనేటువంటి సంగతిని ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం అనేది ఉంది. శరీరము ఆత్మ ఈ రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇవి రెండు ఒక ట్రైను ఏ విధంగా అయితే రెండు పట్టాల మీద వెళ్తూ ఉంటుందో, ప్రయాణం ఒకటే అయినప్పటికీ కూడా ఈ రెండు పట్టాలు అనేవి కలవవు, దేనికొకటి వేరువేరుగా ఉంటుంది. అలాగే ఆత్మ శరీరము ఇవి రెండు కూడా మనిషిలో ఉన్నప్పటికీ కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా వ్యవహరిస్తాయి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఆలోచన చేస్తాయి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాము. కనుక మనము దేనికైతే లోబడతామో దాని చేతే మనము నడిపించబడతాము అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక అందుకని మనం ఏదైతే చేయాలని నిశ్చయించుకుంటామో దాన్ని చేయలేకపోతాం. ఎందుకని అంటే ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి అని అనుకుంటే శరీరము విభేదిస్తుంది. శరీరానుసారంగా నడుచుకోవాలి అని అనుకున్నప్పుడు ఆత్మ దోషారోపణ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి రెండు కూడా ఒకదానికొకటి జోడు పట్టాల్లాగా కలనటువంటి విధానంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే రెండవదిగా మనం గమనించినట్లయితే శరీరానుసారులు ఆత్మానుసారుల గురించి రోమపత్రిక 8వ అధ్యాయము 4-14 వచనాల్లో మనకు తెలియజేస్తాడు. చూడండి, ఇక్కడ ఏమంటాడని అంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇక్కడ మనం గమనించినట్లయితే, శరీరం అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకొనుచు మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవలెనని పాప పరిహార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అంటాడు. ఇక్కడ మనము గమనించిన విధంగా శరీరానుసారులు ఆత్మానుసారులు అనేటువంటి రెండు క్యారెక్టర్స్ని, రెండు పాత్రలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసుంచుతారు అని
దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక శరీరానుసారులు అని అంటే శరీరాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారు ఈ లోక పద్ధతులను, లోక ఆచారాలను, లోక అలవాట్లను శరీర ధర్మం ప్రకారం అంటే శరీరాన్ని అనుసరించి శరీరం ఏదైతే చెప్పుద్దో ఆ విధంగా నడుచుకునేటువంటి వారు. కనుక వీరు లోక సంబంధులు అని మనం చెప్పుకోవచ్చు. కనుక లోకంలో ఉన్నటువంటి శరీరానుసారులు తమ శరీరానికి నచ్చిన విధంగా, శరీరం కోరుకున్న విధంగా నడుచుకుంటారు. కానీ ఆత్మ సంబంధులు ఆత్మానుసారులు ఆత్మ సంబంధంగా నడుచుకుంటారు. శరీర సంబంధమైన మనసు మరణము, ఆత్మ సంబంధమైన మనసు జీవము అన్నాడు. కనుక శరీర సంబంధమైనటువంటి జీవిత విధానాన్ని కొనసాగించినట్లయితే అది మరణానికి దారి తీసుద్ది, అది మరణానికి నడిపించుద్ది. ఆత్మానుసారంగా మనం జీవిస్తే ఆత్మ జీవానికి నడిపించుద్ది. కనుక మనం దేని మీద మనసు ఉంచాలి, దేని చేత మనము నడిపించబడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అలాగే 8వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అంటాడు. అంటే దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. కానీ శరీరానుసారులు దేవుని సంతోషపెట్టలేరు. శరీరాన్ని అనుసరించి నడుచుకోవటం మూలంగా దేవుణ్ణి ఏ ఒక్కరు కూడా సంతోషపెట్టలేరు, దేవునికి దుఃఖాన్ని కలగజేస్తారు. కనుక ఆత్మను అనుసరించి నడుచుకోవటం మూలంగా దేవుణ్ణి మనము సంతోషపరచగలము. కనుక దేని చేత మనము కొనసాగించబడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం నుంచి మనము చూస్తూ ఉన్నాం. అలాగే 3వదిగా మనం గమనించినట్లయితే పాత స్వభావమును విడిచిపెట్టడం. గలతీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయించరో వాటిని చేయకుందరు అంటాడు. కనుక ఏం చెప్తున్నాడు అని అంటే ఇక్కడ పౌలు, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. కనుక ఆత్మీయంగా జన్మించినటువంటి క్రైస్తవుడు, కొత్తగా జన్మించినటువంటి క్రైస్తవుడు దేని చేత నడిపించబడాలి అని అంటే ఆత్మ చేత నడిపించబడాలి. నువ్వు దేహ సంబంధివి కాదు, లోక సంబంధివి కాదు, నువ్వు ఆత్మ సంబంధివి కనుక ఆత్మ సంబంధులు ఆత్మానుసారంగా నడుచుకుంటారు, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. కనుక శరీరము ఆత్మకును, ఆత్మ శరీరం విరోధంగా ఉంటాయి, కానీ ఇవి కలిసి ఉండేవి కావు. ఒకే అభిప్రాయాన్ని కొనసాగించేవి కావు. ఇవి రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. కనుక క్రైస్తవులకి మొదటి శత్రువు ఎవరు అని అంటే శరీరమే మనకు శత్రువు, మన శరీరమే మన శత్రువు. కనుక యేసుప్రభువు వారు కూడా అంటాడు, మీరు శోధనలో ప్రవేశింపున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. కనుక శిష్యులు నిద్రావస్థలో ఉండి వాళ్ళు ప్రార్థన చేయలేకపోవడం ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనత తెచ్చుద్ది అని అంటాడు. అంటే ఆత్మ సిద్ధంగా ఉంటుంది, శరీరం బలహీనమైనటువంటి శరీరము ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల మీదే మనసు పెట్టుద్ది. కనుక ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను యోచించదు అన్నమాట. ఇది ఆత్మకు వ్యతిరేకంగా నడుచుద్ది. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా ఇది గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు పడిపోతూ ఉన్నాము అని అంటే, ఎందుకు త్రుట్టిల్తూ ఉన్నామని అంటే, ఈ పోరు అనేది ఇది మనలోనే జరుగుతూ ఉంది. ఆత్మకు శరీరానికి పోరు. కనుక కొన్నిసార్లు శరీరము పై చేయి సాధించుద్ది. అయినప్పటికీ కూడా పడిపోయిన వాడు పడిపోయినట్టు లేచి మరలా తన పరుగును కొనసాగించడం అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. కనుక పడిపోతారు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పడిపోకుండా ఎవరు ఉండరు. ప్రతి విశ్వాసి కూడా పడిపోతాడు.
కానీ పడిపోయినప్పటికీ కూడా లేచి మరలా తన నడకను, తన పరుగును కొనసాగించడం అనేటువంటిది దేవుడు కోరుకునేటువంటి విషయం. కనుక ఎందుకనేనంటే పోరు అనేది శరీరంలోనే జరుగుతూ ఉంది, ఆత్మకు శరీరానికి. ఇది మనం మొట్టమొదటిగా గమనించినప్పుడు మనం శరీరానుసారంగా నడుచుకోకుండా ఆత్మ సంబంధంగా మనం నడుచుకోవటానికి బలపడాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే 4వదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ అంటాడు ఆత్మానుసారముగా నడుచుకోండి అంటాడు. ఆత్మానుసారంగా నడుచుకోవటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అంటాడు. కనుక ఒక విశ్వాసి ఎక్కడ బలము కలిగి ఉండాలని అంటే ఆత్మ వలన బలపరచబడాలి, ఆత్మీయంగా బలపరచబడాలి. ఎప్పుడైతే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉంటాడో, ఎప్పుడైతే ఆత్మీయంగా బలంగా ఉంటాడో అప్పుడు ఆత్మ చేత నడిపించబడతాడు. కనుక ఆత్మీయంగా బలహీనంగా ఉంటే శరీరం చేత నడిపించబడతాడు. కనుక ఎప్పుడు కూడా శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి వాటి కోసమే జీవించేటువంటి పరిస్థితి అన్నమాట. కనుక శరీర సంబంధంగా జీవిస్తూ ఉన్నప్పుడు, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి కొనసాగుతున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగించలేం. క్రీస్తుతో మన విశ్వాస జీవితాన్ని మనము అనుసరించలేం, క్రీస్తుని మనం అనుసరించలేం. కనుక ఆత్మను అనుసరించడం మూలంగా, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండటం మూలంగా మనము విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగగలుగుతాము. కనుక దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే, నువ్వు శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా బలం కలిగి ఉండాలి. ఆత్మీయంగా బలం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక లోకంలో శరీరంగా బలంగా ఉంటారు, శరీర సంబంధంగా బలంగా ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందని అంటే ఆత్మ సంబంధంగా బలం కలిగి ఉండాలి. కనుక ఆత్మ సంబంధమైనటువంటి బలము ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధంగా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉంటామో అప్పుడు శరీర కార్యాలను మనము అనుసరించము, వాటికి మనము లోబడము అంటాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని చిత్తమైతే మనము 4వ భాగాన్ని మరొక వీడియోలో వింటాము. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండనుగాక. విన్న మీ అందరికీ కూడా వందనాలు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. విన్న మీ అందరికీ కూడా వందనాలు.